నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. మనకు కనిపించేది ఈ దేహం. దీనిని శుద్ధి చేయాలంటే గంగా స్నానం, పవిత్ర జలాలలో స్నానం, పరిశుభ్రంగా ఉండటం, పూజలు వ్రతాలు చేయటం మొదలైనవి చేస్తాం. కానీ మనసుకి పట్టిన మురికిని వదల్చడానికి విహిత కర్మ ఆచరణ, ఉపాసన, ధ్యానం, యోగం, జ్ఞానం ఇటువంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నింటిలోకి జ్ఞానం అనేది ముఖ్యమైనది. ఈ జ్ఞానం మన మనస్సులో ఉన్న అవిద్యను తొలగిస్తుంది. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే కొనుక్కుంటే రాదు, స్వయంగా సంపాదించుకోవాలి. జ్ఞానం కలగడానికి గురువు గారు కాని దైవం కాని తమ వంతు సాయం మనకు అందిస్తారు. కానీ జ్ఞానం మాత్రం ఎవరికి వారు సంపాదించుకోవాలి. వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. ఇవన్నీ ఎవరికి వారే చేసుకోవాలి. ఈ జ్ఞానం రావటానికి ఇంత సమయం అని లేదు. ఎంతో కాలం పట్టవచ్చు, కొంతకాలంలోనే రావచ్చు. చిత్తం ఎప్పుడు నిర్మలమై జ్ఞానం సంపాదించడానికి అనువుగా